తెలుసు, వాళ్ళు రక్షింపబడ్డారా లేదా, క్రీస్తును కూర్చున్న వాళ్ళ అవగాహన ఎంత అనే విషయాల్లో మన వాళ్ళు ఎవరికి పట్టింపు లేదు. తమ పక్కన కూర్చున్న వ్యక్తుల్ని కనీసం పలకరించటం కానీ, వాళ్ళ అవగాహన తెలుసుకోవటం కానీ ఆ పని ఎవరు చేయటల్లా. సంఘము అంటే కుటుంబం అని అర్థం. దేవుని సంఘం అంటే దేవుని కుటుంబం, దేవుని ఫ్యామిలీ. ఎంతమంది ఉన్నా సరే ఇతరులను కూర్చున్న అవగాహన మనకు ఉండాలి. ఇతరులకు క్రీస్తును కూర్చున్న అవగాహన మనం కల్పించాలి. అది కూడా సేవలో భాగం. నువ్వు బయటికి వెళ్ళి ప్రకటించే పరిస్థితి నీకు లేకపోతే నువ్వు కూటానికి వచ్చి కూర్చున్నప్పుడు నీ పక్కకే తీసుకొచ్చి కూర్చోబెడతాడు ప్రభు. కనీసం ఈ విధంగానన్నా నా పరిచర్య చేయమని. ధనవంతుడు లాజరు స్టోరీ మీకు తెలుసు. ధనవంతుడు వాడు ఎటుగుడి దానగుణం కలిగి లేడు. వాడు పేరుకే ధనవంతుడు కానీ ఆధ్యాత్మిక దరిద్రుడు. వాడు బయటికి వెళ్ళి భేదా సాధన కనిపెట్టి వాళ్ళకంత సాయం చేసి వాళ్ళంత ఆదరించే పరిస్థితి అడిగి లేదు. అందుకే కృపగల దేవుడు ఏం చేశాడంటే ఫైనల్గా వాడికి ఒక మంచి సువర్ణ అవకాశం ఇచ్చాడు. సరే, వాడు జీవితం అంతా చేయకపోయినా కనీసం ఆ చివరి దశలోనన్నా, చివరి ఘట్టంలోనన్నా వాడు కాస్త దేవుడికి ఇష్టమైనటువంటి కార్యం, సహోదర ప్రేమ, సాటివాణ్ణి ప్రేమించి వానికంత కనికరం చూపటం అనేది వాడి లైఫ్లో కనీసం ఆ చివరి దశలోనన్నా చేస్తే వాడిని నేను కూడా కనికరిద్దాం ఆ దరిద్రునే అని ఆధ్యాత్మికంగా దరిద్రుడైన ధనవంతుడి దగ్గరికి భౌతికంగా దరిద్రుడిగా కనబడుతున్న లాజర్ను పంపించాడు. లాజర్ అనేవాడు ధనవంతుడి ఇంటికి వచ్చాడా, ధనవంతుడే లాజర్ దగ్గరికి పోయాడా? అసలు ఎలా వచ్చి చేరాడంటే అక్కడికి? ఆశ్చర్యం కదా. ఆ ప్రాంతంలో వాడొక్కడే ధనవంతుడా? ఇంకా లేరా ధనవంతులు? ఉన్నారు చాలామంది. కానీ వాని ఇంటి వాకిటి దగ్గర ఎందుకు పడి ఉన్నాడో తెలుసా? దేవుడు వానికి అవకాశం ఇచ్చాడు. వాని ఇంటి దగ్గరికే, వాని వాకిటి దగ్గరికే తెచ్చి కూర్చోబెట్టాడు. ఆ ఒక్కడి కనికరం చూపురా, నేను నీ ఎడల కనికరం చూపుతాను, ఆ ఒక్కడికి చూపురా అని అవకాశం ఇస్తే వాడెంత దరిద్రుడో చూడండి. వాడికి అంత బంగారం ఉందంటే అవకాశం ఇచ్చిన దాన్ని కూడా పోగొట్టుకున్నాడు. వాడు కాదు నెంబర్ 1 దరిద్రుడు. ధనవంతుని ఇంటి వాకిటి దగ్గర పడి ఉన్న బీద లాజరు అనేవాడు ధనవంతునికి దేవుడు చివరిగా ఇచ్చిన అవకాశం, దాన్ని కూడా వాడు నిర్లక్ష్యం చేశాడు. చివరికి చచ్చి అగ్నిగుండానికి పోయాడు. వాకిటి దగ్గర దరిద్రుడుగా చాలా దీన స్థితిలో కనబడినటువంటి లాజరు విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము రొమ్మున ఆనుకొన కొనిపోబడ్డాడు. నెమ్మది పొందడానికి వెళ్ళాడు. భూమి మీద తనకిష్టం వచ్చినట్టు సుఖాన్ని కోరుకొని సుఖాన్ని అనుభవించినటువంటి ఆ ధనవంతుడు పాతాళములో అగ్నిలో యాతన పడుచుండెను అని లూకాసు వార్త 16వ అధ్యాయం 19వ వచనం నుంచి చదివితే ఆ స్టోరీ ఉంది. ఈ సంగతి మీకు ఎందుకు చెప్పానంటే దేవుడు మనకు అవకాశాలు ఇస్తాడు బిడ్డలారా. దేవుడు మనకు అవకాశాలు ఇస్తాడు. క్షమించడానికి అవకాశం ఇస్తాడు, కనికరం చూపడానికి అవకాశం ఇస్తాడు, సువార్త చెప్పడానికి అవకాశం ఇస్తాడు, దేవుని పని చేయడానికి మనకు టైం ఇస్తాడు, దేవుని రాజ్యాన్ని ప్రకటించడానికి మనకు అవకాశాలు ఇస్తాడు, మారు మనసు పొందడానికి మనకు అవకాశం ఇస్తాడు, మన బాధ్యతలను మనం నెరవేర్చడానికి మనకు ఛాన్సులు ఇస్తాడు, మన విశ్వాసాన్ని మనం కనపరిచి దేవుని ముందు ఘనత పొందడానికి అవకాశాలు ఇస్తాడు. అవకాశాలు ఇచ్చే దేవుడు మన దేవుడు. అవకాశాలు మూసేసే దేవుడు కాదు. అవకాశాలు ఇస్తాడు ఆయన. కానీ దేవుడు ఇచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకున్నాడు ధన్యుడు, దాన్ని కోల్పోయినోడు దరిద్రుడు. ఈ రాత్రి మీరు ఇది దయచేసి తీవ్రంగా తీసుకోండి.
దేవుడు మనకి ఏ ఏ విషయాల్లో ఛాన్సెస్ ఇస్తున్నాడో వాటిని సరిగా సద్వినియోగం చేసుకుంటున్నామో లేదో చూసుకుని జాగ్రత్త పడండి. దాన్ని వర్ణించి చెబితే ఈ రాత్రి సరిపోతుంది. దానికి అవకాశాలు ఇచ్చే దేవుడు అనే టైటిల్తో దాన్ని వర్ణించి చెబితే ఈ రాత్రికి సరిపోతుంది. బైబిల్లో రాసున్న ఇవన్నీ కూడా మారు మనసు పొందడానికి టైం ఇస్తాడు. ప్రకటన గ్రంథం 2:20 కిందికి చదివితే ఉంటుంది. మారు మనసు పొందుటకు దానికి సమయం ఇచ్చి తిని, కానీ అది మారు మనసు పొందనొల్లకున్నది. అక్కడ మారు మనసు పొందడానికి టైం ఇచ్చాడు. ఈ ధనవంతుడికేమో దీనుడైన దరిద్రుడైనటువంటి లాజరుకి హెల్ప్ చేయడానికి అవకాశం ఇచ్చాడు, టైం ఇచ్చాడు. అక్కడ యెజబెలు అనే స్త్రీకి మారు మనసు పొందడానికి అవకాశం ఇచ్చాడు. ఇక్కడ ఈ ధనవంతుడికి దరిద్రుడి మీద కనికరం చూపడానికి అవకాశం ఇచ్చాడు. అలాగే ఇంకా బైబిల్లో సహోదరుడు సహోదరుణ్ణి క్షమించడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. అలాగే దేవుని కార్యాలు నెరవేర్చడానికి కూడా అవకాశాలు ఇచ్చాడు. అలాగే సువార్త వినడానికి అవకాశం. ఫేస్తు అనేవాడు బయటికి వెళ్ళి వినలేడు, కానీ ఫేస్తు దగ్గరికి పౌలును పంపించాడు. పౌలును పంపించాడండి అక్కడికి, కానీ వాడు వినలా. పిలాతు దగ్గర యేసు ప్రభు ఉన్నప్పుడు పిలాతు ఒక మంచి ప్రశ్న అడిగాడు. ఆ ప్రశ్నకు ఆన్సర్ చేయబోయేసరికి వాడు వెళ్ళిపోయాడు. మళ్ళీ దేవుడు కొన్ని రహస్యాలు తెలియజేయడానికి సమయం ఇస్తాడు, అవకాశాలు ఇస్తాడు. అందుకుంటారా బాబు అని అందుకోలేరు కొంతమంది. కొంతమందికి శత్రువులను అప్పగిస్తాడు. సౌలు అగగ్గు అనే రాజును బ్రతకనిచ్చినట్టు కొంతమంది శత్రువుల్ని ఎదిరించకుండా భద్రపరుచుకుంటారు తమ నాశనానికి. ఇట్లా వర్ణించుకుంటా పోతే చాలా విషయాలు ఉన్నాయి. 2025 అయిపోయింది, 2026 మనకి ఇచ్చాడు. 2026 ఎందుకు ఇచ్చాడు మనకి? కనీసం మనం ఆలోచిద్దాం. స్తోత్రం చెప్పండి అందరూ, 2 చేతులు ఎత్తి గట్టిగా చెప్పండి. 2026 ఎందుకు ఇచ్చాడు మనకి అంటే, గడిచిన సంవత్సరాల్లో ఏ ఏ విషయాలు చూడలేకపోయామో ఆ సంగతులు ఈ సంవత్సరంలో దేవుడు చూపించడానికి మన సమయం పొడిగించాడు. ఒకటి, గడిచిన సంవత్సరాల్లో ఏ ఏ విషయాల్లో మనం దేవుడిచ్చిన అవకాశాలు దుర్వినియోగం చేసుకున్నామో కనీసం ఈ సంవత్సరంలో సద్వినియోగం చేసుకుంటామని మరో సంవత్సరం మన బ్రతుకులో పొడిగించాడు ఆయన. చాలా మంచి అవకాశాలు ఇచ్చాను నీకు గతంలో, నువ్వు వాటిని లాస్ చేసుకున్నావు. ఇదిగో ఇంకొక సంవత్సరం పొడిగిస్తున్నాను, చూసుకో. కొన్ని కార్యాలు చూడటానికి అవకాశం ఇచ్చాడు, కొన్ని కార్యాలు నెరవేర్చడానికి అవకాశం ఇచ్చాడు. మూడవదిగా మనలో ఉన్న సరిచేయబడవలసిన వంకర టింకర్లను దిద్దుకోవటానికి మరో సంవత్సరాన్ని పొడిగించాడు. కనీసం గడిచిన సంవత్సరాలు తీసే ఈ సంవత్సరంలో మారు మనసు పొందు. కనీసం ఈ సంవత్సరంలో నీ జీవితాన్ని దిద్దుకో, నీ బ్రతుకు నాకు అప్పగించు, మారు మనసుకు తగిన ఫలం ఫలించు, లేకపోతే నశిస్తావు. అందుకు నీకు ఈ టైం ఇచ్చింది. నాలుగవది, దేవుడు మనకి ఏ ఏ వాగ్దానాలు ఇచ్చాడో, ఏవే ప్రామిసులు చేశాడో వాటి యొక్క నెరవేర్పు కూడా మనం చూడటానికి, మన వారి విషయంలో కూడా చూడటానికి దేవుడు ఇంకా మనల్ని బ్రతకనిచ్చాడు. కాబట్టి మీరు ఇది ఆలోచించుకోండి, కొంచెం పరిశీలించుకొని, కొంచెం పక్కన వాళ్ళని కనిపెట్టండి, పలకరించండి. నువ్వు ఎటుకుడి బయటికి వెళ్ళి చేయట్లే, కనీసం నీ పక్కన ఎవరో ఆ తల్లి కూర్చుంది, పాప ఆమెకు సువార్త తెలుసో లేదో తెలియదు. యేసు ప్రభు శిష్యులకి ఏం చెప్పాడో తెలుసా? మీరే వారికి భోజనము పెట్టుడి అన్నాడు. భోజనం పెట్టేది యేసు ప్రభు, కానీ ఏమన్నాడో తెలుసా? మీరే వారికి భోజనం పెట్టండి అనే పదం యేసు ప్రభు వాడాడు. వాళ్ళు ఎట్లా పెడతారండి? ఆయన ఏమంటున్నాడు తెలుసా? నేను మీకు ఇస్తాను, మీరు పెట్టండి వాళ్ళకి. నిజంగా 5 రొట్టెలు 2 చేపలు తీసుకొస్తే వాటిని విరిచి అంతమందికి పంపిణీ చేశాడు ఆ శిష్యుల ద్వారా.
మిగిలిన గంపలు కూడా ఎత్తిచ్చాడు, 12 గంపలు అయినాయి. నీకు ఇవ్వాల్సిన సందేశం నీకు ఇస్తున్నాడు దేవుడు, నీకు ఇవ్వాల్సిన అవగాహన నీకు ఇస్తున్నాడు. నీ బాధ్యత ఏంటంటే నువ్వు పొందిన అవగాహన ఇతరులతో పంచుకొని వాళ్ళను కూడా అవగాహనలోకి నడిపించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.